నమస్కారం. మాది 13వ వార్డ్ అండి. నా పేరు కెల్లా సునీత. మరి ఈరోజు కౌన్సిల్‌లో మీరు చూసినట్టయితే బడ్జెట్ అనుకూలంగా ఉంది. ఎందుకంటే సాయి సంఘం వాళ్ళు కానివ్వండి, మేయర్ గారు కానివ్వండి, అలాగే కమిషనర్ గారు కానివ్వండి, అలాగే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అందరూ కలిపి పేదలకి అనుకూలంగా ఇప్పుడు 4,000 కోట్లు పైగా బడ్జెట్‌ని రిలీజ్ చేయడం జరిగింది. ఇది పేదవాళ్ళకి అనుకూలంగా ఈ బడ్జెట్ అన్నది ఆమోదించడం వల్ల ప్రశాంతంగా కౌన్సిల్ కూడా ప్రశాంతంగా జరగడం జరిగింది. మరి మీకు తెలిసినట్టే నాకు అక్కడ తెలిసింది అందరికీ డ్రైనేజీలు కానీ, కరెంటు కానీ, కాలువలు కానీ, గడ్డలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, అలాగే ఇంజనీరింగ్ భాగం కానీ ప్రతిదీ కూడా అనుకూలంగా బడ్జెట్ చేయడం అన్నది మేము చాలా ఆనందం వ్యక్తపరుస్తున్నాం. ప్రజలకు అందుబాటులోగా అనుకూలంగా ఉన్నందుకు మరి మేమందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. మరి బడ్జెట్ ప్రశాంతంగా అందరికీ అనుకూలంగా ఎవరో వాదన లేకుండా అందరూ బాగా ఆలోచించి బడ్జెట్ చేసినందుకు మరి వాళ్ళందరికీ మా కార్పొరేటర్ తరపు నుంచి, మా ప్రజల తరపు నుంచి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. నా పేరు శ్రీవిద్య. నేను 15వ వార్డ్ కార్పొరేటర్. ఈ రోజు మాకు 4,000 కోట్ల పైనే మాకు బడ్జెట్ ఆమోదించడం జరిగింది. సో ఇది పేదవాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో డెవలప్మెంట్స్కి కూడా చాలా ఫండ్స్ రేస్ చేయడం జరిగింది. దాంట్లో ప్లానింగ్ కానీ, డ్రైనేజ్ కానీ, అండర్ గ్రౌండ్ కానీ, వాటర్ కానీ ఇవన్నీ కూడా చేశారు. సో దీనివల్ల పేదవాళ్ళకి కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాము. మన బడ్జెట్ స్టార్టింగ్లో 79లో స్టార్ట్ అయింది, 36 crores స్టార్ట్ అయింది. ఇప్పటికి వచ్చేటప్పటికి 2026-27కి 4,000 crores మనకు చేస్తున్నారు. ఇది చాలా పెద్ద డెవలప్మెంట్ అని అనుకుంటున్నాను. విశాఖపట్నం ఇంకా డెవలప్ అవుతుందని చెప్పి ఈ బడ్జెట్ ఆమోదించినందుకు, ఇది పెట్టినందుకు మన మేయర్ గారికి, సీఎం గారికి అండ్ స్టాండింగ్ కమిటీ మెంబర్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను 17th వార్డ్ కార్పొరేటర్ గేదెల లావణ్య మాట్లాడుతున్నాను. ఈరోజు జీవీఎంసీ బడ్జెట్ సమావేశంలో 4,000 కోట్లతో ప్రవేశపెట్టడం జరిగిందండి. ఈరోజు చాలా మంచి బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టడం మన మేయర్ గారు, కమిషనర్ గారు చొరవతో 4,000 కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టారండి. అన్ని రంగాల్లోని ప్రతి ఒక్క రంగం కూడా, ఇంజనీరింగ్ అవనివ్వండి, యూసీడీ అవనివ్వండి, అలాగే ప్లానింగ్ అవనివ్వండి, పబ్లిక్ హెల్త్ అవనివ్వండి, ప్రతి ఒక్క దాని మీద కూడా కొన్ని కోట్లు వ్యయం పెట్టడం జరిగింది. అలాగే ఎప్పుడూ లేని విధంగా మధురవాడ యూసీడీ లైన్ కూడా ఈసారి ప్రవేశపెట్టారు 500 కోట్లతో. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉందండి. మా టైం అయిపోయే టైంలో ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టినందుకు మేయర్ గారికి, కమిషనర్ గారికి, అలాగే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, సీఎం గారికి అందరికీ థ్యాంక్ యూ అండి.